హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B నుంచి సర్కిల్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 1Aలో ప్రాబ్లం నెంబర్ 11 సాల్వ్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండి, ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది సర్కిల్స్ హూజ్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ బిలో. సో ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాటి యొక్క సెంటర్, రేడియస్ ఫైండ్ చేయాలి. ఓకేనా? సో చూడండి, సొల్యూషను ఏమవుతుంది. ఫస్ట్ ఏమి ఇచ్చారు? గివెన్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y మైనస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ ఇట్ బీ 1. ఓకే, ఈక్వేషన్ 1 అనుకున్నా. అయితే మనకి సర్కిల్ ఈక్వేషన్ ఏం తెలుసు? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఏ విధంగా ఉంటుంది? జనరల్ ఫాము ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటుందని చెప్పాను కదా. ఈ ఈక్వేషన్ని 2 అనుకోండి. ఇప్పుడు 1 and 2 కంపేర్ చేయండి. ఏమవుతుంది? కంపేర్ 1 and 2 రెండింటిని కంపేర్ చేస్తే కనుక ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ అనేది ఏంటి? 2g కదా. సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ -4. సో 2g ఈక్వల్ టు ఏమవుతుంది? -4 అవుతుంది. దట్ ఇంప్లైస్ g ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. సో -4/2 అంటే -2 అవుతుంది. అదేవిధంగా y కోఎఫిషియంట్ ఏంటి? ఇక్కడ 2f. ఈక్వేషన్ 1లో y కోఎఫిషియంట్ 8 అంటే ఏమవుతుంది? 2f ఈజ్ ఈక్వల్ టు 8. f ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. 8/2 ఈజ్ ఈక్వల్ టు 4. gf వాల్యూస్ వచ్చాయి. మనం ఫైండ్ చేయాల్సింది సెంటర్ ఫైండ్ చేయాలి, రేడియస్ ఫైండ్ చేయాలి. సెంటర్ ఏమవుతుందని చెప్పాను? జనరల్ ఫామ్లో ఉన్నప్పుడు సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు -g, సో ఏమవుతుంది? -g అంటే -2 కదా. -2 మైనస్ ఏమవుతుంది? 2 + 2 అవుతుంది. నెక్స్ట్ -f అంటే ఇక్కడ ఏంటి? 4. సో ఇక్కడ సెంటర్ అనేది ఏమైంది? c అనేది 2, -4 అయ్యింది. అదేవిధంగా మనకి రేడియస్ ఏం తెలుసు? రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు g² + f² - c అని తెలుసు. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. r ఈక్వల్ టు g అంటే వాల్యూ ఏంటి ఇక్కడ? -2 ప్లస్ f అంటే వాల్యూ 4² - c. ఇక్కడ కంపేర్ చేస్తే c ప్లేస్లో ఏముంది? -41. -41 అంటే ప్లస్ అవుతుంది. ఓకేనా? సో సింప్లిఫై చేయండి. r ఈక్వల్ టు -2² అంటే ఏమవుతుంది? 4 ప్లస్ 4² అంటే 16 ప్లస్ 41 ఏమవుతుంది? 41 + 4 45, 16 61 √61 యూనిట్స్. ఓకే, సో మనల్ని ఏం ఫైండ్ చేయమన్నారు? సెంటర్, రేడియసే కదా. ఓకేనా? సెంటర్ ఫైండ్ చేసాం, రేడియస్ ఫైండ్ చేసాం. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ గివెన్ దట్ ఫస్ట్ ఏమి ఇచ్చారో రాయండమ్మా. గివెన్ దట్ 3x² + 3y² - 5x - 6y +4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ని 3తో డివైడ్ చేయండి. ఏమవుతుంది? x². ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది కదా. నెక్స్ట్ 3y² 3తో డివైడ్ చేస్తే y² -5/3x -6/3 అంటే 2 అవుతుంది కదా. 3 2 = 6 కాబట్టి -2y + 4/3 = 0. సో ఇది ఏ విధంగా వచ్చింది? 3తో డివైడ్ చేస్తే వచ్చింది. అయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమని తెలుసు? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఏ విధంగా ఉంటుంది? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0 అని తెలుసు. ఓకేనా? ఈ ఈక్వేషన్ని 2 అనుకోండి. ఓకే, కంపేర్ చేయండి. 1 and 2 కంపేర్ 1 and 2 ఈ రెండింటిని కంపేర్ చేయండి. సో కంపేర్ చేస్తే ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏంటి? 2g. ఈక్వేషన్ 1లో x యొక్క కోఎఫిషియంట్ -5/3 అంటే 2g ఈక్వల్ టు -5/3 అయ్యింది. అప్పుడు g ఈక్వల్ టు ఏమవుతుంది? -5/2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. అంటే
3 ఇంటూ 2 అవుతుంది 6. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా y యొక్క కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయండి. ఏమవుతుంది, 2f ఈజ్ ఈక్వల్ టు -2, f ఈజ్ ఈక్వల్ టు -2. ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది, ఏమవుతుంది -1. gf వాల్యూస్ వచ్చాయి. అదేవిధంగా c ప్లేస్లో ఏముంది, ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు 4/3 అయ్యింది. ఓకే, మనం ఏం ఫైన్ చేయాలి, సెంటర్ రేడియస్ కదా. సెంటర్ అంటే ఏమవుతుంది, సెంటర్ c ఈక్వల్ టు -g, -f. సో ఏమవుతుంది, -g అంటే వాల్యూ ఏంటి, -5/6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +5/6, -f అంటే ఏంటి, -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో సెంటర్ ఏమొచ్చింది, 5/6, 1 అవుతుంది సెంటర్. నెక్స్ట్ అదేవిధంగా రేడియస్ కూడా ఫైన్ చేయాలి కదా. సో రేడియస్ని r అని అనుకుంటాం. r ఈక్వల్ టు ఇక్కడ ఏంటి, g² + f² - c అవుతుంది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. g అంటే వాల్యూ ఏంటి, -5/6, -5/6 హోల్ స్క్వేర్ ప్లస్ f అంటే వాల్యూ -1, -1² c అంటే 4/3. ఓకే, సింప్లిఫై చేయండి. ఏమవుతుంది, -5/6² అంటే -5² అంటే 25, 25/36 -1² అంటే 1, -4/3. సో ఎల్సిఎం ఏమవుతుంది, ఇక్కడ ఎల్సిఎం 36 అయితే ఏమవుతుంది 25 ప్లస్ ఇక్కడ 1/1 కదా, 36 రావాలంటే ఇంటూ 36 చేయాలి, అంటే 36 మైనస్ ఇక్కడ /3 ఉంది, 3 ఎంత, 3 12 36 కదా. సో 4 12 48 స్క్వేర్ రూట్. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 25 + 36 ఎంత, 61, 61 - 48 13, 13/36 వస్తుంది. r ఈక్వల్ టు √13/36. దట్ ఎంప్లాయిస్ √13/36 అంటే ఎంత, 6. r ఈక్వల్ టు √13/36 యూనిట్స్ అయింది. ఓకేనా. రేడియస్ ఫైన్ చేసాం, సెంటర్ తెలిసింది, రేడియస్ కూడా తెలిసింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చారో రాయండి. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈస్, ఏంటి ఈక్వేషను, 3x² + 3y² + 6x - 12y - 1 = 0. 3తో డివైడ్ చేయండి, ఏమవుతుంది, x² + y². 3తో డివైడ్ చేస్తున్నాం కదా, అంటే 3 2 6, 2x - 3 4 12, 4y - 1/3 = 0. ఈ ఈక్వేషన్ 1 అనుకోండి. అలాగే మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏం తెలుసు, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏమని తెలుసు, x² + y² + 2gx + 2fy + c = 0 అని తెలుసు. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 1 అండ్ 2ని కంపేర్ చేయండి. కంపేర్ ఈక్వేషన్ 1 అండ్ 2. కంపేర్ చేస్తే x యొక్క కోఎఫిషియంట్ చూడండి, ఇక్కడ ఏముంది, 2z ఉంది, ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 2 ఉంది, అంటే 2z ఈక్వల్ టు ఏమవుతుంది, 2 అవుతుంది. దట్ ఎంప్లైస్ g ఈక్వల్ టు ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది, 2/2 = 1. అదేవిధంగా y యొక్క కోఎఫిషియంట్ ఏంటి, 2f, ఇక్కడ y యొక్క కోఎఫిషియంట్ -4. సో 2f ఈజ్ ఈక్వల్ టు -4, అంటే f ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఏమవుతుంది, -4/2 = -2. gf వాల్యూస్ తెలిసాయి. అదేవిధంగా ఇక్కడ c వాల్యూ ఏముంది, కాన్స్టెంట్ -1/3, c = -1/3. మనం ఏం ఫైన్ చేయాలి, సెంటర్ రేడియస్ కదా, ఫస్ట్ సెంటర్ ఫైన్ చేయండి. సెంటర్ c ఈక్వల్ టు ఏమవుతుంది, -g, -f. c = -g అంటే ఇక్కడ ఏంటి, 1 కదా, 1, f అంటే ఏంటి, -2, -2 అంటే +2 అవుతుంది. సో c అనేది ఏమొచ్చింది, -1, 2. సెంటర్ తెలిసింది. ఇప్పుడు ఏం ఫైన్ చేయాలి, రేడియస్ ఫైన్ చేయాలి. రేడియస్ ఏంటి, r = √g² + f² - c. ఫైన్ చేయండి, ఏమవుతుంది, r = √g² అంటే వాల్యూ ఏంటి, g అంటే 1, 1² + f², f అంటే -2, -2² - c అంటే -1/3, కాబట్టి +1/3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు √1 + -2² అంటే 4 + 1/3. ఎల్సిఎం ఏమవుతుంది, 3 అవుతుంది ఎల్సిఎం. ఇక్కడ 1/1 ఉన్నట్టు కదా,
ఎల్సిఎం 3 రావాలంటే 1ని ఎంతతో మల్టిప్లై చేయాలి? 3తో చేయాలి. సో న్యూమరేటర్ని కూడా 3తో మల్టిప్లై చేస్తే 1 × 3 3 ప్లస్ ఇక్కడ 4/1 ఉన్నట్టు మనకి ఎల్సిఎం ఏం రావాలి? 3 రావాలి. అంటే 1ని 3తో మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ 4ని కూడా 3తో మల్టిప్లై చేయండి. 4 3s are 12. ఇక్కడ 3 ఉంది. ఎల్సిఎం ఎంత? 3. 3ని 1తో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది కాబట్టి న్యూమరేటర్ని 1తో చేయండి. 1 స్క్వేర్ రూట్ ఆఫ్ సింప్లిఫై చేయండి. 3 + 12 15 1 16/3 దట్ ఈజ్ ఈక్వల్ టు √16 అంటే ఏంటి? 4/√3 4/√3 యూనిట్స్. ఓకే, సెంటర్ రేడియస్ ఫైండ్ చేసాం. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ చూడండి, గివెన్ దట్ ఏమిచ్చారు? x² + y² + 6x + 8y minus 96 equal to 0. Again మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏం తెలుసు? ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏం తెలుసు? x² + y² + 2gx + 2fy + c equal to 0. సో ఇది ఈక్వేషన్ 1 అనండి, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఈక్వేషన్ 1 and 2 కంపేర్ చేయండి. కంపేర్ 1 and 2 కంపేర్ చేయండి. ఏమవుతుంది? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్స్ ఏ విధంగా ఉన్నాయి? 2g = 6 అవుతుంది. అంటే g ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది కదా, g = 3 అవుతుంది. అదేవిధంగా y యొక్క కోఎఫిషియంట్స్ కంపేర్ చేయండి. ఇక్కడ 2f = 8 అవుతుంది, f = 4 అండ్ c కాన్స్టెంటే ఉంది -96. ఇప్పుడు సెంటర్ ఫైండ్ చేయండి. సెంటర్ ఏ విధంగా ఉంటుంది? ఈక్వేషన్కి c = -g, -f -g అంటే ఇక్కడ వాల్యూ ఎంత? 3 -f అంటే వాల్యూ 4. సో సెంటర్ ఏమైంది? c = -3, -4 అయ్యింది. నెక్స్ట్ ఇంకా ఏం ఫైండ్ చేయాలి? రేడియస్ అనేది ఫైండ్ చేయాలి. రేడియస్ r = ఏం తెలుసు? ఫార్ములా g² + f² - c. ఓకే, దట్ ఇంప్లైస్ r = ఏమవుతుంది? √g². g అంటే ఏంటి? 3 కదా, 3² ప్లస్ f² f అంటే 4 4² - c అనేది కాన్స్టెంట్ ఏంటి? -96 - అంటే +96 ఈజ్ ఈక్వల్ టు 3² అంటే 9 4² అంటే 16 +96 యాడ్ చేయండి. ఏమవుతుంది? 9 + 16 25 25 + 96 ఏమవుతుంది? 121 అవుతుంది. ఓకే, 121 అంటే 11. ఓకే, ఆర్ రేడియస్ ఏమైంది? 11 యూనిట్స్ అయింది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏంటి? గివెన్ దట్ 2x² + 2y² - 4x + 6y - 3 = 0. 2తో డివైడ్ చేయండి. ఏమవుతుందో? x² + y² - 2తో డివైడ్ చేస్తున్నాం. 2 2s are 4 కదా, 2x + 2 3s are 6 కాబట్టి 3y - 3/2 = 0. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. అండ్ మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏ విధంగా ఉంటుందని తెలుసు? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ x² + y² + 2gx + 2fy + c = 0 ఫామ్లో ఉంటుంది. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 1 and 2 కంపేర్ చేయండి. కంపేర్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. సో కంపేర్ చేస్తే x యొక్క కోఎఫిషియంట్స్ ఏ విధంగా ఉన్నాయి? 2g - 2 అంటే ఏమవుతుంది? 2g = -2 g = ఏమవుతుంది? 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది, -1 అవుతుంది g వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా f కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ కంపేర్ చేయండి. 2f = 3 అవుతుంది, f = ఏమవుతుంది? 3/2 అండ్ కాన్స్టెంట్ ఏంటి? ఇక్కడ కాన్స్టెంట్ ప్లేస్లో ఉంది -3/2. ఓకే, మనకి GFC వాల్యూస్ తెలిసాయి. ఇప్పుడు సెంటర్ ఫైండ్ చేయండి. సెంటర్ అంటే ఏం తెలుసు? c = -g, -f. c = -g. g అంటే ఏంటి? -1 -1 అంటే +1 -f అంటే 3/2. సో సెంటర్ 1, -3/2. ఇప్పుడు రేడియస్ ఫైండ్ చేయండి. రేడియస్ ఫార్ములా మనకి ఏం తెలుసు? r = √g² + f² - c అని తెలుసు. దట్ ఇంప్లైస్ r = √g². g అంటే ఇక్కడ వాల్యూ ఎంత? -1 -1²
ప్లస్ ఎఫ్ ఏంటి 3/2 స్క్వేర్ మైనస్ సి అంటే ఏంటి -3/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/2 స్క్వేర్ రూట్ ఆఫ్ -1 స్క్వేర్ అంటే ఏమవుతుంది 1 ప్లస్ 3/2 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9 2 స్క్వేర్ 4 ప్లస్ 3/2. ఓకే, ఇక్కడ ఎల్సిఎం అనేది 4 అనుకుంటే ఇక్కడ 1/1 కదా, సో 4 రావాలంటే ఇంటూ 4 చేయాలి. 4 ప్లస్ 4 ఎల్సిఎం కాబట్టి 9 ప్లస్ 2 ఉంది 4 ఎల్సిఎం అంటే 2తో మల్టిప్లై చేయాలి. 3 2 6 అవుతుంది. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది 9 + 4 13 13 + 6 19 స్క్వేర్ రూట్ ఆఫ్ 19 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఏమవుతుంది 2. సో ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 19/2 యూనిట్స్. ఓకేనా. సో 6th వన్ ఇవన్నీ ఒకటే ప్యాటర్న్. ఓకే, గివెన్ ఈక్వేషన్ ఏంటి ఇక్కడ, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏమిచ్చారు 2x² + 2y² -3x + 2y -1 = 0. సో ఈ ఈక్వేషన్ని 2తో డివైడ్ చేయండి. ఏమవుతుంది x² + y² -3/2x ప్లస్ 2తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 2 1s y -1/2 = 0. ఈక్వేషన్ 1 అనుకోండి. అండ్ మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏ విధంగా ఉంటుంది తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ x² + y² + 2gx + 2fy + c = 0. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1 and 2ని కంపేర్ చేయండి. కంపేర్ 1 and 2 కంపేర్ చేస్తే x యొక్క కోఎఫిషియంట్స్ ఏ విధంగా ఉన్నాయి 2g = -3/2. సో g ఏమవుతుంది 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది కాబట్టి -3/4 అవుతుంది. అదేవిధంగా y యొక్క కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే ఏమవుతుంది 2f = 1 అంటే f ఏమవుతుంది 1/2 అండ్ కాన్స్టెంట్ c = -1/2. ఇప్పుడు సెంటర్ ఫైండ్ చేయండి. సెంటర్ ఏమవుతుంది సెంటర్ c = -g, -f. సో c = -g అంటే ఇక్కడ ఏంటి -3/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/4 -f -1/2. సెంటర్ తెలిసింది. ఇంకేం ఫైండ్ చేయాలి రేడియస్ ఫైండ్ చేయాలి. రేడియస్ అంటే ఫార్ములా ఏంటి r = √g² + f² - c. ఓకే, r = √g². g అంటే ఏంటి -3/4 హోల్ స్క్వేర్ ప్లస్ f². f అంటే 1/2 స్క్వేర్ మైనస్ c అంటే -1/2 కదా అంటే ప్లస్ అవుతుంది +1/2 ఈక్వల్ టు √3/4 స్క్వేర్ అంటే ఏమవుతుంది -3 స్క్వేర్ 9/4 స్క్వేర్ 16 ప్లస్ 1/2 స్క్వేర్ అంటే 1/4 ప్లస్ 1/2. సో ఎల్సిఎం ఏమవుతుంది ఎల్సిఎం అనేది 16 అనుకుంటే కనుక ఏమవుతుంది 9 ప్లస్ 4 4s కదా 16 అంటే 1 × 4 4 అవుతుంది ప్లస్ 2 8s 16 కాబట్టి 1 × 8 8 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 4 13 13 + 8 21/16. సో √21/16కి రూట్ ఏంటి 4 కదా √21/4 యూనిట్స్. సో రేడియస్ కూడా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటో రాయండి. ఫస్ట్ గివెన్ దట్ √1 + m² × x² + y² -2cx -2mcy = 0. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో డివైడ్ ఈక్వేషన్ 1 బై √1 + m². √1 + m² చేత డివైడ్ చేయండి. ఏమొస్తుంది ఇక్కడ డివైడ్ చేసి ఇది క్యాన్సిల్ అవుతుంది కదా అంటే x² + y² -2c/√1 + m² x -2mc/√1 + m² y = 0. సో ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సో మనకి జనరల్ ఈక్వేషన్ ఏం తెలుసు ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమని తెలుసు x² + y² + 2gx + 2fy + c = 0 అని తెలుసు కదా. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 3 అనుకోని. సో ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 రెండింటిని కంపేర్ చేయండి. ఏమవుతుంది కంపేర్ ఈక్వేషన్ 2
అండ్ 3. ఎక్స్ కోఎఫిషియంట్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2c, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది -2c/√1 + m². ఏమవుతుంది 2g = -2c/√1 + m². సో ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. g ఏమవుతుంది -c/√1 + m². అదేవిధంగా y కోఎఫిషియంట్స్ కంపేర్ చేయండి. ఏమవుతుంది y కోఎఫిషియంట్ 2f, ఇక్కడ y కోఎఫిషియంట్ 2mc/√1 + m². ఏమవుతుంది 2f = -2mc/√1 + m². ఓకే, సో 2 క్యాన్సిల్ అయిపోతే f ఏమవుతుంది -mc/√1 + m². అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి, ఇక్కడ కాన్స్టెంట్ ఏం లేదు కదా, అంటే c ఏమవుతుంది c = 0. ఇప్పుడు సెంటర్ ఫైండ్ చేయండి. సెంటర్ ఏం తెలుసు -g, -f కదా. సో ఏమవుతుంది -g అంటే ఏంటి -c/√1 + m². సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే c/√1 + m², -f అంటే ఏంటి -mc/√1 + m². మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి mc/√1 + m² అవుతుంది. ఓకే, ఇప్పుడు రేడియస్ ఫైండ్ చేద్దాం. రేడియస్ అంటే ఏంటి, రేడియస్ r అనేది ఏ విధంగా ఉంటుంది √g² + f² - c. ఓకే, ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది r = √g². g అంటే ఇక్కడ ఏంటి -c/√1 + m² ప్లస్ f అంటే ఏ విధంగా ఉంది -mc/√1 + m² - c అన్నారు. c అంటే ఇక్కడ ఏంటి 0 కదా. ఓకే, r = ఏమవుతుంది -c² అంటే -c² అంటే ఏమవుతుంది c²/√1 + m². √2 క్యాన్సిల్ అయితే 1 + m² అవుతుంది. ప్లస్ -mc² అంటే ఏమవుతుంది m²c²/√1 + m² √2 క్యాన్సిల్ అయితే 1 + m² ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ LCM అనేది 1 + m². సో ఏమవుతుంది c² + m² × c². దట్ ఇంప్లైస్ ఈ రెండిట్లో c² కామన్ ఉంది కదా, c² కామన్ తీయండి. ఏమవుతుంది c² తీసేస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ c² తీస్తే m²/1 + m². సో 1 + m² క్యాన్సిల్ అయితే ఏముంది √c². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే వాల్యూ c, అంటే ఇక్కడ రేడియస్ r ఏమొచ్చింది c యూనిట్స్. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటో రాయండి. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ x² + y² + 2ax - 2by + b² = 0. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. మనకి జనరల్గా సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందని తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ x² + y² + 2gx + 2fy + c = 0. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు 1 and 2 కంపేర్ చేయండి. కంపేర్ 1 and 2 కంపేర్ చేస్తే ఎక్స్ కోఎఫిషియంట్స్ ఏ విధంగా ఉన్నాయి 2g = 2a. సో 2 క్యాన్సిల్ అయితే g ఏమవుతుంది a అవుతుంది. అదేవిధంగా y కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే 2f = -2b. 2 క్యాన్సిల్ అయితే f -b. అండ్ c కాన్స్టెంట్ ఏ విధంగా ఉంది c = b². ఇప్పుడు సెంటర్ ఏమవుతుందో చూడండి. సెంటర్ c = -g, -f అవుతుంది. సో c = -g. g అంటే ఇక్కడ a -f, f అంటే -b, మైనస్ ప్లస్ అవుతుంది. సో సెంటర్ ఏమవుతుంది -a, b అవుతుంది. ఇప్పుడు రేడియస్ ఫైండ్ చేయండి. రేడియస్ అంటే ఏ విధంగా ఉంటుంది r = √g² + f² - c. r ఏమవుతుంది √g². g అంటే ఏంటి a² ప్లస్ f². f అంటే -b², అంటే b² మైనస్ c అంటే ఏంటి b². b² క్యాన్సిల్ అయితే √a². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే a. r = a యూనిట్స్. ఓకే, అర్థమైంది కదా. సో ఈ క్లాస్లో మనం ఏం సాల్వ్ చేసాం,
ఎక్సర్సైజ్ 1A నుంచి 11th ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం. ఏ విధంగా ఉంది? ఈక్వేషన్ అనేది x² + y² + 2gx + 2fy + c = 0 ఫామ్లో ఉన్నప్పుడు సెంటర్ రేడియస్ ఫైండ్ చేసాం. సెంటర్ ఏ విధంగా ఉంటుంది? -g, f. రేడియస్ ఏ విధంగా ఉంటుంది? g² + f² - c ఈ విధంగా ఉంటుంది. సో ఇది యూజ్ చేసి మనం ప్రాబ్లం సాల్వ్ చేసాం. మిగిలిన ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.